హరీష్కు కేటీఆర్కు లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం, అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. మీరు పార్కులలో పోయి చూస్తే తెలుస్తుంది, లేకపోతే స్కూల్లో పిల్లల దగ్గర మన పక్కోడి దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే వీడు దాన్ని గుంజుకోనికి ట్రై చేస్తాడు, వాడు ఇవ్వకపోతే వీడు దాన్ని పలగొట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని. హరీష్కు కేటీఆర్ గారికి సాడిస్టిక్ ప్లెజర్ ఉండొచ్చు. మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, బట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి, రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి, ఉండొద్దు. దాన్ని ఎట్లో గట్ల ఇరగొడదామో పలగొడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే అట్లాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి తప్పు అని చెప్పాలి కదా. మీరందరు తల్లిదండ్రులు మీ పిల్లలు పడిపోయి తప్పు చేస్తే మీరు టీచర్ పిలిచి మీ పిల్లవాడు ఇట్లా చేస్తుండే మీరు మీ పిల్లలకి మీరు మంచి చెప్పుకుంటలేరా? నేను నా మనవాడికి చెప్తుంటా, స్కూల్లో పోయి ఏదన్నా ఇట్లా అట్లా చేస్తే అట్లా చేయద్దా, తప్పు నాన్న, సమాజంలో మనం మంచిగా ఉండాలి, మనం ఇతరులకు కష్టం నష్టం కలిగి చేద్దాన్ని నేను నా మనవాడికి చెప్తున్నా. మీరు మీ పిల్లలకి చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా.